top as his birthday present, which surprisingly had no color on it. He wanted to color it with his crayons. The top is shaped like a cone, surmounted by a hemisphere. The entire top is 5 cm in height and the diameter of the top is 3.5 cm. Find the area he has to color. ఇక్కడ మనకు ఫిగర్ అనేది కనిపిస్తుంది. ఏమి ఒక కోన్ ఉంది. కోన్ కి సర్మౌంటెడ్ గా హెమిస్ఫియర్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు చూడండి, మనకి ఏమి ఇచ్చినట్టు చూడాల. ద టాప్ అనేది కోన్ షేప్ లో ఉంది, సర్మౌంటెడ్ బై ఏ హెమిస్ఫియర్. అదే ఫిగర్ వేసుకున్నాము. టాప్ ఈస్ 5 సెంటీమీటర్స్ ఇన్ హైట్. ఈ టాప్ మొత్తము 5 సెంటీమీటర్స్ హైట్ ఉంది. అండ్ ద డయామీటర్ ఆఫ్ ద టాప్ ఈస్ 3.5. డయామీటర్ అంటే మనకి ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు డయామీటర్ 3.5 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద ఏరియా హీ హ్యాస్ టు కలర్. ఈ మొత్తం టాప్ కి కలర్ కొట్టడానికి మీకు ఏరియా అనేది కనుక్కోవాలి. అంటే కోన్ యొక్క ఏరియా కనుక్కోవాలి, తర్వాత హెమిస్ఫియర్ యొక్క ఏరియాను కనుక్కోవాలి. ఫస్ట్ 5 సెంటీమీటర్ ఇన్ హైట్. ది height of the top. Height of the top equal to 5 centimeters. Next, the diameter of the top is 3.5 centimeters. The diameter of the top equal to 3.5 centimeters. Diameter అంటే D అంటాం. D అంటేనే మనకు 2R అని అర్థం. D అంటే 2R's, 2 రేడియస్ వచ్చి డయామీటర్ అవుతుంది. ఈక్వల్ టు 3.5. ఇప్పుడు మనకు రేడియస్ మాత్రమే కావాలి. రేడియస్ మాత్రమే కావాలి అంటే మనం ఏం చేస్తాం, 3.5 ని ఈ 2 ని ఇక్కడ డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఇది డెసిమల్ నంబరు ఫ్రాక్షన్ రూపంలో ఉంది. మనం దీన్ని ఫ్రాక్షన్లుగా మార్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇంటూ 10 న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, 0.25/20. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తాం 5 తో. 5 4 5 7 r ఈక్వల్ టు 7/4. రేడియస్ మనకు 7/4 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ద ఏరియా ఆఫ్ టోటల్ టాప్. టోటల్ టాప్ అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ద టాప్. ఏరియా ఆఫ్ ద టాప్. ఏరియా ఆఫ్ ద టాప్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ ఇంకా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఇప్పుడు ఈ రెండు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ కోన్ హెమిస్ఫియర్ కనుక్కొని మనము టోటల్ చేసేస్తే, యాడ్ చేసేస్తే మనకి టోటల్ టాప్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. అప్పుడు కర్వ్డ్ అంటే చుట్టూ మనము రంగులు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కి ఫార్ములా రాయాలి. ఏం ఫార్ములా? πr/l. πr/l ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి? 2πr². ఇప్పుడు మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో πrl ఉంది ప్లస్ 2πr² ఉంది. మనము స్లాంట్ హైట్ కనుక్కోవాలి. స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే మనకి ఏమేం కావాలి? కోన్ యొక్క హైట్. ఇది కోన్ యొక్క హైట్. కోన్ యొక్క హైట్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి? హైట్ ఆఫ్ ద కోన్. హైట్ ఆఫ్ ద కోన్. హైట్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు మనకి హైట్ ఆఫ్ ద అంటే టోటల్ టాప్ యొక్క హైట్ ఇచ్చినాడు. హైట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద టాప్ మైనస్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కోన్ యొక్క హైట్. ఇక్కడ హెమిస్ఫియర్ యొక్క హైట్ ఉంది. హెమిస్ఫియర్ యొక్క హైట్ ఏమొస్తుంది? రేడియస్. డయామీటర్ ఇక్కడ మనకు సెంటర్ నుంచి ఇక్కడికి ఎక్కడైనా ఇట్లా తీసుకున్నాం అనుకోండి, అది రేడియస్ అవుతుంది. మనం రేడియస్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఏమొచ్చింది? 7/4. ఆ రేడియస్ ని తీసేయాలి ఇక్కడ. అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద
హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ మీరు ఇది రాసుకోకపోయినా పర్వాలేదు. ఏం రాయాలి? ఫస్ట్ టోటల్ హైట్ ఎంత ఉంది? 5 మైనస్ ఈ హైట్ ఆఫ్ ద కోన్ యొక్క హైట్ మాత్రమే కావాలి. ఇక్కడ ఎంత? 7/4 తీసేసినాం అనుకోండి, మనకు కోన్ యొక్క హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి LCM 4 5 4 గా 20 మైనస్ 7 13/4 వచ్చింది. ఇప్పుడు కోన్ యొక్క హైట్ మనకు వచ్చేసింది కాబట్టి స్లాంట్ హైట్, ఈ హైట్ కావాలి. L కదా ఇది L. స్లాంట్ హైట్ కావాలి అంటే L ఈక్వల్ టు స్లాంట్ హైట్ ఆఫ్ ద cone equal to L is equal to root of h square plus r square. h అంటే ఎంత చెప్పండి? ఇక్కడే కోన్ హైట్ కనుక్కున్నాం. 13/4 హోల్ స్క్వేర్ ప్లస్ r అంటే ఈ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది? రేడియస్ 7/4 7/4 హోల్ స్క్వేర్. L is equal to 13/4 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 13 స్క్వేర్ అంటే 169 బై 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మళ్ళీ 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. LCM వస్తుంది 16 వస్తుంది 169 ప్లస్ 49 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8 1 2 218/16. ఇప్పుడు ఇదేమన్నా క్యాన్సిలేషన్ కొట్టచ్చు. ఇప్పుడు చూడండి 218/16 కి 2 తో క్యాన్సిల్ కొడతాం, ఎందుకంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, 2 తో పోతుంది. 2 8 గా 16, 2 1 గా 2, 0 2 9 గా 18. ఇంకేమన్నా పోతాయి దీంట్లో? ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. మళ్ళీ ఏం చేస్తాము? 109 ని 8 తో డివిజన్ చేస్తాం. 8 1 గా 8, 2 9, 8 3 గా 24, 5 పాయింట్ పెట్టి 0 పెడతాము. 8 6 గా 48, 2 మళ్ళీ 0 పెడతాము. 8 2 గా 60, 8 64, 8 5 గా 40 వస్తుంది. 0 పెట్టుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? దీని వాల్యూ రూట్ ఆఫ్ 13.625. ఇప్పుడు దీనికి రూట్ కనుక్కోవాలి. 13.625 కి అంటే మనకి లాంగ్ డివిజన్ మెథడ్ లో చేస్తాం. ఇట్లా 13.625 దీనికి లాంగ్ డివిజన్ చేస్తే అప్రాక్సిమేట్లీగా రూట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుంటే మనం 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఏది పోతుందో చూసుకోవాలి. 2 స్క్వేర్ ఎంత? 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 4 కాబట్టి 3 స్క్వేర్ 3 3 గా 9, 13 లో 9 పోతే 4. మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాము. ఇక్కడ 62 అనేది కింద పెట్టుకుంటాం. 3 కి డబుల్ చేస్తే 3 2 గా 6. మనం ఇక్కడ ఏ డిజిట్ అయితే పెడతామో ఇక్కడ కూడా అదే పెట్టాలి. ఇక్కడ 7 పెడదాం. 7 7 గా 49, 7 6 గా 42, 46 అంటే అప్రాక్సిమేట్లీగా వెళ్ళిపోతుంది కాబట్టి 3.7 వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది? 3.7 సెంటీమీటర్స్. ఏది? స్లాంట్ హైట్. ఇది రఫ్ వర్క్. మనకు స్లాంట్ హైట్ వచ్చేసింది. మనం టోటల్ గా కనుక్కోవాల్సింది ఏమి? πr/l. లాస్ట్ మనం కనుక్కోవాల్సిందే ఏరియా. ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకుందాం. ఏరియా ఆఫ్ ద టాప్ ఈక్వల్ టు πr/l ప్లస్ 2πr². ఈ రెండిట్లోనూ కామన్ గా πr ఉంది కదా. ఇప్పుడు πr కామన్ తీసుకుందాం. πr కామన్ తీస్తే l ప్లస్ 2r ఇదే కదా ఉంది. πr ఇక్కడ πr ఉంది, ఇక్కడ కూడా πr ఉంది. ఈ రెండు కామన్ తీసుకుంటే మిగిలినవి l ప్లస్ 2r. ఈ r² లో ఒక r తెచ్చేసినాము, ఇంకో r పెట్టినాము. ఇప్పుడు పై వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 22/7 ఇంటూ r అంటే 7/4 బ్రాకెట్. l అంటే స్లాంట్ హైట్ ఎంత వచ్చింది? 3.7.
ప్లస్ 2r అంటే డయామీటర్ 3.5, అదే మనం ఇక్కడ రాస్తాం 3.5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 22/7 into 7/4 బ్రాకెట్ 3.7 ప్లస్ 3.5 అంటే ఇప్పుడు చూడండి 3.5 3.7 ఈ రెండింటిని యాడ్ చేస్తే 12.7.2. ఇక్కడ ఎంత వస్తుంది 7.2. ఈ 7 ఈ 7 క్యాన్సల్, 2 2s are 2 11s are అంటే ఇక్కడ 11/2 into 7.2 వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి 2 తో డివిజన్ చేస్తే 2 1s are 2 3s are 6.2 6 are 12. ఇప్పుడు 11 into 3.6 దీన్ని మల్టిప్లికేషన్ చేసేయండి. 11 6 are 66, 11 3s are 33, ఒక 6 39. ఇప్పుడు పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ 1 డిజిట్ ముందు కాబట్టి 39.6 సెంటీమీటర్ స్క్వేర్. మనకి టాప్ యొక్క ఏరియా ఎంత వచ్చింది? 39.6 సెంటీమీటర్ స్క్వేర్. మీకు ఈజీగా ఉండేదానికే ఫ్రాక్షన్ లో వేసుకుంటే క్యాల్కులేషన్స్ క్యాన్సిలేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ మెథడ్ లో నేర్చుకుంటే ఈజీ అవుతుంది.